ఒక కురువు కులస్తుడిగా, ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహకము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. ఆయన రాసిన ఎఫ్ఐఆర్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు దాదాపుగా 11 తప్పులు ఉన్నాయి. డైలీ సెర్చ్ రిపోర్టు, అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు. ఆ డైలీ సెర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి. పరిటాల సునీతకు పంపించినాడు ఆయన. ఎట్లా పంపిస్తారండి? డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు, గవర్నమెంట్కి పంపించాల్సింది నువ్వు. పరిటాల సునీతకు నువ్వు ఎట్లా పంపిస్తావు? దాంట్లో ఏం రాసినారు తెలుసా? మీరు చూసుకోండి. మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి. దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు, టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి. ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పమనండి. ఇదే నిజాయితీ. నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు? నీ నిజాయితీగా నువ్వు కాకి డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. కాకి డ్రెస్కి ఒక గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం. అది కాకి డ్రెస్ గౌరవమే. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా. నీకు ముందే చెప్పినాం, మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను. నువ్వు ఇప్పేసి రారా, నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్కి గౌరవం ఇస్తాను నేను. డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదురు కూస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్. ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు మజ్జిగ కాదు, వేపకుంట ముత్యాలన్న. ఇగో రమేష్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని. కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి. కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది. నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్. ఇదిగో సురేష్, ఈయన అగో రాజన్న కొడుకు రమేష్, వాళ్ళతో ఉన్నాడు. ఈయన LW7, LW8 సురేష్. ఇదిగో చూడండి. ఇంకొకడు నిరంజన్, వీడు కూడా టీడీపీ వాడే. చూడండి, మీరు కళ్ళారా చూడండి. ఆయన పని నిజాయితీ, ఆయన పని ఇన్వెస్టిగేషను చూడండి. మీరే చూడండి. ఇవన్నీ వీళ్ళు సాక్షులు. అంటే నువ్వు కేసుని ఏం చేయాలంటే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు. ఓడిపోయినావు, నీ కొడుకుని నిలబెట్టినావు. గెలిచేతావు, నీ కొడుకుని అట్టుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగొల్లు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ చేతన అయితే వాళ్ళని సంపాదించింటివి. నువ్వు ప్రకాష్ రెడ్డో, తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో, లేకపోతే జగన్ సంపాదించింది నీ చేతన అయితే. వాళ్ళు చంపక చేత కాదు కానీ చేత కానీ కురువల మీద వస్తావు నువ్వు. గొర్రెలు కాసి కురువలు చిక్కు లేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావు నువ్వు? అది స్టిక్ తీసుకొని మామూలు స్టిక్ అదే. మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు 326 కడతారు. నువ్వేం కట్టావు? 307, డైరెక్ట్ 307 కట్టావు. అంటే నీకు చంపేది తెలుసు. కాకి చొక్క తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్క గౌరవం ఇస్తాము. నేను చట్టపరంగా మాట్లాడుతాను. కాకి చొక్క ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది. నీకు వేరే ఎవరు అవసరం లేదు. నువ్వే పీకించుకుంటావు. ఎవరు పీకేయాల్సిన అవసరం లేదు. నువ్వు చట్టపరంగా నువ్వు ఏమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది. ఎవరు పీకేల్చిన పనిలే, నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు, ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు. ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన. నువ్వెందుకు నాశనం అయిపోతావో? నీ జీవితం నాశనం చేసుకోదురా. ఉద్యోగం చేసుకొని బాగుండో. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే. నీ పుట్టుకోసి ఇప్పేసి నిన్ను పంపిస్తారు ఊరికే. అది తెలుసుకో ఫస్ట్.
ఏంది నువ్వు తిక్కగా మాట్లాడి ఏందో నువ్వు అటు ఆ పాతపాలను అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు అన్ని తప్పుడు ప్రాంతాలు రాసి నువ్వు ఏం చేసినావా? నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు. నువ్వు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు. నువ్వు వాళ్ళకి అమ్ముడుపోయినావు. నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు. చొక్కా నువ్వు ఎవరు పీకేసిన పర్లేదు, నువ్వే పీకేసుకుంటావు. చూస్తా ఉన్నాడు, నువ్వే పీకేసుకోపోతాడు. వాళ్ళే మీకు పంపిస్తారు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి పని లేక మాట్లాడినాడు కానీ పీకేపించేది ఎవరు తెలుసా? పరిటాల సునీత నేను పీకేకపోతే నేను అడగు. చదివి చెప్పలేదు మీరు ఎట్లా మీరు అంటే కురువోళ్ళు, చేతగానులు, వాళ్ళ అమాయకులు, గొర్రెలు కాసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుందనే మాలాంటి వాళ్ళు ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలా. ఎస్ఐ గారు కానీ ఆయమ్మ సునీతమ్మ గారు కానీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇదే లింగమయ్యే మీ భవిష్యత్తుకు ఉరి, ఇదే లింగమై చావే మీ భవిష్యత్తుకు ఉరి. కురువోళ్ళని చంపి మీరు వాళ్ళని కక్ష తీర్చుకొని వాళ్ళని కురువోళ్ళ మీద మీకు కక్ష ఉంది. మీరు చాలాసార్లు కురువునా కొడుకులు మాకు ఓట్లు వేయలేదని మీరు చాలాసార్లు నీ తమ్ముళ్ళు అన్నారు, నువ్వు అన్నావు. పోయినవాడల్లా కురువోళ్ళని తిడుతున్నావు. నువ్వు మీ కురువుల మీద కచ్చ పెట్టుకున్నారు. ఈ పొద్దు నీ తెలుగుదేశంలో ఉండే కురువులను కూడా నువ్వేం చేయట్లేదు, మీ వాళ్ళకి చేసుకుంటున్నావు. ఈ పొద్దు చెప్తాను ఒకటి, బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళు. కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే పరిస్థితిలో లేరు. తెలుసుకున్నారు వీళ్ళు మోసకాలు, వీళ్ళ కేసుల్లో ఇరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో బండబెట్టే పరిస్థితి వస్తుంది మాకు, మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటాయి. మీరు ఇంత ఆస్తులు సంపాదించుకుంటారు. కురువళ్ళ పుణ్యము, బోయల పుణ్యము, మాదిగోళ్ళ పుణ్యమే తల్లి. నువ్వు అది గుర్తుపెట్టుకోమ్మా. అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు మా బోయల్ని ఎంతమందిని చంపించిన కురువల మీద డేట్ల ప్రకారం చెప్తాను. నీ మొగుడు నువ్వు చేసిండేవన్నీ తెలీదా? నీ మొగుడు నువ్వు బతికిపోయినాడంటే, ఇన్ని రోజులు బతికిపోయినాడంటే మావోయిస్ట్ పటేల్ సుధాకర్ రెడ్డి పుణ్యము, కాళ్ళు పట్టుకొని బతికిపోయినాడు. మీరు చెప్తే సత్యం ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో. నేను నాతో నోరు ఇప్పేద్దాడు, చాలా తెలుసు నాకు అన్నీ, అవన్నీ మాట్లాడదలుచుకోలేను నేను. మా గురువు లింగమయ్యకి న్యాయం చేయకపోతే చట్టపరంగానే చట్టబద్ధంగానే కోర్టులో పోరాడి శిక్ష ఇచ్చే వరకు వదిలిపెట్టాం.